హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నైతే వీడియో పెట్టలేదు కదా, వీడియో కారణం అయితే ఎందుకు పెట్టలేదు వీడియోలో చెప్తాను, చూస్తూ ఉండండి. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇదైతే నా శారీ అనమాట. మొన్నటి వీడియో ఇది, మొన్నటిది నిన్నటిది కలిపి అయితే వీడియో అయితే ఈరోజు అయితే పెడుతున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసానండి. సింపుల్గా ఇలా గోట్ అయితే వేసుకున్నాను. ఈ మధ్య నాకైతే పెద్ద డిజైన్స్ ఏమి ఇష్టం పడట్లేదు, ఇంకా అందుకని సింపుల్గా గోట్ అయితే వేసుకున్నానండి. ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా నీట్గా అయితే వచ్చింది కదా. ఇంకా మధ్యాహ్నం అన్నం తినేసిన తర్వాత ఇంకా హెమ్మింగ్ అయితే వేద్దామని చెప్పి తీసానండి. ఇంకా నా బ్లౌజ్కి నిన్న 2 బ్లౌజులు ఉన్నాయని చెప్పాను కదా, హెమ్మింగ్ అవి వేయలేదన్నమాట. ఇంకా అవి అలానే ఉన్నాయి, అవి ఇవి 2 వేద్దాము. ఇంకా ఆమె అయితే ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తానని చెప్పింది మనీ ఇచ్చి, ఇంకా అందుకని 3 వేసేద్దామని చెప్పి ఇంక మధ్యాహ్నం నుంచి మిషన్ ఎక్కకుండా ఈ హెమ్మింగ్ పని అయితే పెట్టుకున్నాను. ఇంకా అందుకేనండి బ్లౌజ్ కుట్టంగానే వేసేస్తానమాట. అప్పుడైతే ఇంట్రెస్ట్గా వేసేస్తాం, ఇచ్చేస్తాము. ఇంకా అక్కడ పెట్టామంటే ఇంకా అలానే పోతూ ఉంటుంది. ఇంకా హెమ్మింగ్ అయితే వేసేసి ఇంకా 4 అయిపోయింది. పిల్లలను స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత పైకి ఎక్కి సన్నజాజులు అయితే కోసానండి. ఇవైతే చుక్కమల్లి పూలు అంటారు, మీకు ఐడియానే ఉంటుంది. ఇంక మా నాన్న వస్తుంటే చుక్కమల్లి పూలు కనకంబరాలు అయితే తెచ్చాడనమాట. కాఫీ అయితే తాగేసాము. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిండి అయితే ఆడించుకొచ్చారండి దోశకి కలపడానికి. ఇంక మిక్సీకి వేస్తే ఊరికి పోద్దులే అని చెప్పి ఇలా 1 కేజీ అలా కలిపి పెట్టేసుకుంటున్నాను. మాకైతే 3-4 డేస్ వస్తుందన్నమాట. ఒకరోజు ఇడ్లీకి ఒకరోజు దోశకి అలా వేసుకుంటూ వారం అంతా అడ్జస్ట్ చేసుకుంటాము. మా ఇంట్లో టిఫిన్ లేని అస్సలు తినరండి, ఇంక అందుకని ఏదో ఒక టిఫిన్ ఖచ్చితంగా ఉండాల్సిందేను. ఇలా పొరట కాసు అయితే పోసేసాను, వేడిగా ఉందని కలుపుతున్నాను అన్నమాట. మార్నింగ్ ఇడ్లీ పిండి కలిపి పెట్టానని చెప్పాను కదా, నేను అటు వీడియోలో చెప్పాను, లాస్ట్ వీడియోలో. ఇంక దాన్ని అయితే ఒక పక్క ఇడ్లీ పెట్టేశాను. ఇంకా లోకి అయితే గుంత పొంగనాలు వేయి మమ్మీ అన్నాడు. ఇంకా అందుకని ఇడ్లీ పిండిలో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి గుంత పొంగనాలు అయితే లోకి వరకు అయితే వేసి ఇచ్చానండి. మనం బోండాలు వేసే బదులు ఇలా గుంత పొంగనాలు వేసుకుంటే ఆయిల్ తక్కువగా ఉంటుంది, మనకి హెల్త్కి కూడా మంచిది కదా. ఇలా మొత్తం వేసేసాను. ఒక్క వాయే కలిపాయండి చిన్న గిన్నెలో అన్నమాట. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది వృధా అవ్వకుండా మన వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇలా అన్నీ వేసేసిన తర్వాత పైన నుంచి ఇంకొంచెం ఆయిల్ అయితే వేసేసి మూత అయితే పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంటే బాగా కాలిపోతాయి. ఒక 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడైతే తీసి చూద్దామని చెప్పి తీస్తున్నాను. వాళ్ళే ఇలా చిన్న పుల్ల లాంటిది ఇచ్చారండి తిప్పుకోవడానికి, చాలా బాగుందన్నమాట. మా ఇంట్లో ఈ గుంత పొంగనాల ప్లేట్ తెచ్చినప్పటి నుంచి బాగా అలవాటు పడిపోయారు వీటికి. కొంచెం దోసపిండి మిగిలిన, ఇడ్లీ పిండి మిగిలిన ఇలా అయితే వేసేసుకుంటున్నాము. ఇంకా దోసపిండి కూడా కలిపి పెట్టేశానండి. ఇదైతే నిన్నటి వీడియో అనమాట, నిన్న మార్నింగ్ వీడియో. ఇంక దోశలు అయితే వేసేస్తున్నాను పిల్లలకి స్కూల్ టైం అప్పుడు అనమాట. ఇది అన్నము అన్నీ వేస్తాం కదా, కలర్ కూడా బాగానే వచ్చాయి దోశలు. ఇంక ఈరోజు చట్నీ అయితే పల్లీల చట్నీ చేయమని చెప్పారు. ఇంక నేనైతే పల్లీల చట్నీ రోజు ఏం తింటాంలే అని చెప్పి దోసకాయ చట్నీ అయితే చేశానండి.
ముందేమో వద్దని చెప్పారు, తర్వాత అయితే మా లోకి అయితే ఇష్టంగా తిన్నాడు, అసలు బాగుంది అని చెప్పి. రోజు ఏం పల్లీల చట్నీ తింటాము. ఆల్రెడీ ఎర్రగారం అయితే నూరు పెట్టుకుంటానండి, అంటే మిక్సీకి వేసి పెడతాను. ఒక 2-3 డేస్కి వస్తుందన్నమాట. ఇంక టిఫిన్ తినేసిన తర్వాత పిల్లల్ని అయితే స్కూల్కి వదిలిపెట్టేసి నేనైతే ఇక్కడికి వచ్చానండి. ప్రసన్న కుమార్ రెడ్డి వస్తున్నారు, పొదుపులో ఉన్న వాళ్ళందరూ రావాల్సిందేను అని ఖచ్చితంగా చెప్పారు. ఇంక అందుకని ఇక్కడ మా ఇంటి దగ్గరే ఇలా సభ ఏర్పాటు చేస్తే అక్కడికైతే వచ్చాను. ఇంకా నేను కూడా పొదుపులో మహిళలందరికీ, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పాదయాత్రలో చెప్పిన విధంగా మహిళలకు పెద్దపీట వేసి చెప్పిన మాట తప్పకుండా వాగ్దానాన్ని నెరవేర్చిన విషయం మీ అందరికీ తెలుసు. పేదింట వెలుగు నింపిన వైఎస్ఆర్ ఆశలతో ఎఫ్ఐ అయిపోయిన తర్వాత అదే కౌంటర్ కూడా కంటిన్యూ అవుతాయి. కాబట్టి దయచేసి ఈ యొక్క మనమని కొంచెం కూడా ఆలోచించాలి. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉండడానికి ఆ విధంగా చూసారు కదండి లంబాడి పాట ఎలా ఉందో, చాలా బాగుంది. వాళ్ళు కొంతసేపు డాన్స్ వేసిన తర్వాత ఇలా పాట అయితే పాడారు. డాన్స్ అయితే తీయలేదు, ఇంక అందరు లేచి చూస్తున్నారని చెప్పి కనిపించలేదన్నమాట. డాన్స్ అయితే తీయలేదు. తర్వాత వీళ్ళు కోయ పాటలకు డాన్స్ అయితే వేశారండి. పాట అయితే పెట్టలేదు, మళ్ళీ కాపీరైట్ పడుతుందని చెప్పి చాలా బాగా వేశారనమాట. చిన్న చిన్న పిల్లలు అందరూ అలా నిలబడి చూస్తూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడే నాకు ఈవినింగ్ అయిపోయిందండి, అంటే 2కి వచ్చాను. ఇంకా తలనొప్పిగా ఉండేసరికి కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా లేచిన తర్వాత యథావిధి మన పనులేనమాట, అందుకని వీడియో పోస్ట్ చేయలేదు. సాంగ్ పెట్టింటే ఇంకా బాగుండేది, మళ్ళీ కాపీరైట్ పడుతుందేమో అని చెప్పి ఇంకా అందుకని మ్యూట్ చేసేసాను అనమాట. ఎవరి చేతుల్లో పట్టిన మొబైలేనండి, అందరూ వీడియోలు తీస్తున్నారు. ఇంకా ఇంకొక అక్క అయితే మాట్లాడిందండి, అసలు మైక్ దద్దరిల్లిపోయిందనమాట, అంతలా మాట్లాడింది. అది వీడియో తీయలేదు, మళ్ళీ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎందుకులే మళ్ళీ మన ఫోన్లో పెట్టుకోవడం అని చెప్పేసి వీడియో అయితే తీయలేదండి. చాలా బాగా మాట్లాడింది, అంత ధైర్యంతో చాలా బాగా అనిపించింది. నా ఏజే ఉంటుంది, మైక్ స్టేజ్ ఎక్కి మైక్ దద్దరిల్లిపోయేలాగా మాట్లాడింది అనమాట. నిన్న కామెంట్ సెక్షన్లో ఒకరు అడిగారండి, మీ వీడియోస్ ఎవరు తీస్తారు,
ఎవరు ఎడిట్ చేస్తారని. నా వీడియోస్ అన్ని నేనే తీసుకుంటాను, ఎడిటింగ్ నేర్చుకున్నాను. నా వీడియోస్కి కర్త కర్మ క్రియ అన్నీ నేనేనండి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ అయితే తీస్తున్నాను. మీరు ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఇలానే ఉంటుంది నీలిమ హరీష్ వ్లాగ్స్ అని చెప్పి. ఫాలో అవ్వకపోతే ఒకసారి ఫాలో అవ్వండి. యూట్యూబ్ని సపోర్ట్ చేసినట్టే ఇన్స్టాగ్రామ్ని కూడా సపోర్ట్ చేయండి. పిల్లలు అయితే వచ్చేసారు కదండి. ఇంకా కరేపాకు అయితే తెచ్చాడు. వస్తూ వస్తూ మా వారు కరేపాకు పొడి చేయిద్దామని చెప్పి అంతా ఒలిచి పెడుతున్నాను. ఈ బ్లౌజేనండి మీకు ఫస్ట్ వీడియోలో చూపించాను కదా, నిన్న కుట్టా అండి. ఫిట్టింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ ఒక్క ముడత కూడా లేకుండా చాలా బాగా వచ్చిందనమాట. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి.